'రణబలి' మూవీ నుండి ఏదొచ్చినా సరే ట్రోల్ మెటీరియల్ అవుతున్నదనే చెప్పుకోవాలి. టైటిల్ రివీల్ దగ్గర నుండి 'బాహుబలి' టైటిల్ కాపీ అంటూ గ్లిప్స్‌లో విజయ్ దేవరకొండ ఎక్స్‌ప్రెషన్ చూసనడం. దాని తర్వాత మనకి ఏదైతే పసుపు రాసుకొని లుక్‌తో రాగానే అన్నవరం లుక్ అంటూ ఇలాగా ఏ అప్డేట్ వచ్చినా మనకి ట్రోల్ అవుతూనే ఉంది. రీసెంట్‌గాన విజయ్ దేవరకొండ అలాగే రష్మిక మ్యారేజ్ తర్వాత వీళ్ళు ఈ మూవీలో కూడా ఇద్దరు మ్యారీడ్ కపుల్ కింద చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సినిమాల సాంగ్‌కి సంబంధించిన ప్రోమోనైతే రిలీజ్ చేశారు. అందులో విజయ్ దేవరకొండ ఎక్స్‌ప్రెషన్‌ని చూసి దానికి కూడా ట్రోల్స్ అయితే ఇస్తున్నారు. మనకు తెలిసిందే విజయ్ దేవరకొండ అంటే అందరూ ఎందుకో అన్‌వాంటెడ్ నెగటివిటీ చూపిస్తారు. ఇప్పటికొచ్చి నాకు అర్థమవుతది. అది 'అర్జున్ రెడ్డి' నుండి కొనసాగుతూనే ఉందని చెప్పుకోవాలి. ఈ ట్రోల్స్ అవి పక్కన పెడితే గ్లిప్స్‌లో సాంగ్ కానీ, సింగర్ వాయిస్ కానీ చాలా బావుంది. ఇంకా మీరు డీప్‌గా అబ్జర్వ్ చేస్తే మనకి పెళ్లి కూతురు ఏదైతే కుండీ తన్నిన తర్వాత బియ్యం కొడుతుందో, రష్మిక బియ్యం మీద కాలేయకుండా పక్క నుంచి వెళ్తూ ఉంటుంది. ఇలాంటి డీటెయిల్స్ అవి కూడా చాలా అయితే ఉన్నాయన్నమాట సినిమాలోని. అంతేకాకుండా ఈ సినిమా సాంగ్‌కి సంబంధించిన పోస్టర్ కూడా ట్రోల్ చేస్తున్నారు. అందులో కూడా విజయ్ దేవరకొండ ఎక్స్‌ప్రెషన్ చాలా ఉందని. అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ సినిమా జరిగేది 1850లో దాదాపు 177 సంవత్సరాల క్రితం. ఒకప్పుడు మీ తాత ముత్తాతల ఫోటోలు చూస్తే మీ అమ్మమ్మలు, తాతల ఎక్స్‌ప్రెషన్స్ అలాగే ఉంటాయి. ఎందుకంటే అప్పుడప్పుడే ఫోటోలు వస్తున్న కొత్తది. మనకి ఎక్స్‌ప్రెషన్ ఎలా ఇవ్వాలో తెలిసేది కాదు. ఆటోమేటిక్‌గా అలాగే ఇచ్చేవారు. అప్పుడు పద్ధతులు కూడా అలాగే ఉండేవి. సో, దాన్ని బట్టి మూవీ డిమాండ్ పెట్టి, క్యారెక్టర్ డిమాండ్ పెట్టి అలా యాక్టింగ్ వచ్చింది తప్ప ఇంక మామూలుగా రాలేదు. ఎంత చెప్పినా సరే వాంటెడ్‌గా హేట్ చేసే వాళ్ళని మనం ఏం చేయలేం. మీకు మాత్రం సాంగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. జై హింద్.